బ్రిటన్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్వాగతం పలికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన భారతీయులందరికీ, ముఖ్యంగా మా తెలుగు మిత్రులు వేణుగోపాల్, సుధాకర్, వాళ్ళ మిత్రబృందం అందరూ కలిసి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, వాస్తవంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవాలంటే 5 సంవత్సరాలు కూడా సరిపోదు. కానీ మిత్రులందరూ కష్టపడి గ్రేట్ బ్రిటన్లో ఉన్న భారతీయులందరినీ ఒక వేదిక మీదకి ఒక కుటుంబ సభ్యుల్లాగా ఇక్కడికి తీసుకొచ్చి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈ కార్యక్రమంలో తెలుగు ఉమ్మడి రాష్ట్రాల నుంచే కాదు, ఉత్తర భారతం నుంచి కూడా అభిమానంతో ముందుకొచ్చి వాతావరణం అనుకూలించకపోయినా, బయట చాలా చల్లగా ఉన్నా, లోపల మీ అందరి స్వాగతంతో ఒక మంచి వాతావరణం, వామ్ వెల్కమ్ మీరు చేస్తున్నారు. మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మిత్రులారా, మీకందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెలే కాదు, పట్టణాలు, నగరాలు, రాష్ట్ర సరిహద్దులు దాటి ఇతర దేశాలలో ఉన్న అభిమానులు, మిత్రులు, కార్యకర్తలు, వాళ్ళ బంధువులను కానీ, కుటుంబ సభ్యులను కానీ, సానుభూతి పనులందరినీ కూడా సమన్వయం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ఒక కుటుంబం చెర నుంచి తెలంగాణ తల్లికి విముక్తి కలిగించడానికి మీరందరూ కృషి చేసింది. కాబట్టి ఒక దశాబ్ద కాలం పీడ కలగా మారిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు వేళ్లతో పెద్దలించి బంగాళాఖాతంలో వేయడంలో స్ఫూర్తి పోరాటం నా కళ్ళ ముందు ఉన్నది. 20 సంవత్సరాలు ప్రతిపక్షంలో, ప్రజలలో, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీ మధ్యలో ఉన్నాను. కాబట్టి ఈరోజు మీ గుండెల్లో పెట్టుకొని, మీ భుజాల మీద మోసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు అవకాశం ఇచ్చి ఈరోజు గ్రేట్ బ్రిటన్లో ఇంత గొప్ప స్వాగతం పలికిందంటే దీని వెనకాల మీ అందరి కృషి, మీ అందరి కష్టం ఉన్నది. మీ రక్తాన్ని చెమటగా మార్చి తెలంగాణ రాష్ట్ర విముక్తి పోరాటంలో ముందుకు నడవడమే కాదు, తెలంగాణ పునర్నిర్మాణంలో మీ అందరి శ్రమ ఉండాలి అన్న ఆలోచనతోటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పరిపాలన మీద దృష్టి పెడుతూ సముచితమైన నిర్ణయాలు తీసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులను తీసుకురావాలన్న లక్ష్యంతో మా అధికారుల బృందంతో దావోస్కు వెళ్ళడం జరిగింది. అక్కడ 48 గంటల్లో తెలంగాణ రాష్ట్రానికి 40,000 కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద అంతర్జాతీయ సంస్థలకు, పెట్టుబడిదారులకు ఒక నమ్మకం, విశ్వాసం కలిగించి తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు
ఒక మంచి కేంద్రంగా మార్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మిత్రులారా, దేశ సరిహద్దు దాటిన తర్వాత రాజకీయాలు మాట్లాడొద్దు, రాజకీయాల చర్చ ఉండొద్దు. రాష్ట్రం యొక్క అభివృద్ధి లక్ష్యంగా పని చేయాలి అని నేను బయలుదేరిన. కానీ ఈ 4 రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న చర్చలు తండ్రి కొడుకు అల్లుడు కలిసి అక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం మీద చేస్తున్న దాడులను చూసిన తర్వాత మీ ద్వారా ఈ లండన్ గడ్డ మీద నుంచి గ్రేట్ బ్రిటన్ నుంచి పిల్ల రంగా చార్లెస్ సోమరాజులను హెచ్చరించాలని మీ ముందు నుంచి ఈ వేదిక నుంచి కొన్ని రాజకీయపరమైన అంశాలు పరిపాలన పరమైన విధానాలను ఇక్కడి నుంచి మాట్లాడదలుచుకున్న మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోనే కాదు, హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన నగరం. ఈ నగర అభివృద్ధిలో ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు హైదరాబాదు సరిహద్దుల్లో BHCL, BDL, డైనమిక్ లిమిటెడ్, IDPL ఇట్లాంటి ఎన్నో సంస్థల్ని అక్కడ నెలకొల్పడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ నగరానికి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత మన దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసిన రాజీవ్ గాంధీ, ఆ తర్వాత సంక్షేమానికి ఆరాధ్య దైవమైన నందమూరి తారక అక్కడ నిర్మించిన మహానగరంలో ఈరోజు ఐటీ రంగమైన, ఫార్మా రంగమైన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగమైన, డిఫెన్స్ రంగమైన, ఏ రంగం వేసినా ఆనాటి నాయకులు ఏర్పాటు చేసిన అభివృద్ధికి సహకరించిన విధానాలను కొనసాగించాలనే మీ అన్నగా రేవంత్ అన్నగా మంచి ఎవరు చేసినా, మంచి పనులకు ఎవరు పునాది రాయి వేసినా వాటిని పాటించడానికి, వాటిని కొనసాగించడానికి నాకు కానీ, మా ప్రభుత్వానికి కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఎలాంటి బేసిజాలు లేవు. కొంతమంది కుటుంబం కోసం రాష్ట్రాన్ని ఫలంగా పెట్టి లక్షలాది కోట్ల రూపాయలు దోపిడీ చేసి ఇవాళ అవినీతి గురించి చర్చనే జరగదు, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించొద్దు అని కొంతమంది ఈరోజు మాట్లాడుతున్నారు. మిత్రులారా, 60 సంవత్సరాలు 16 మంది ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన అప్పు 72,000 కోట్లు అయితే ఒకే ఒక్క కుటుంబం 10 సంవత్సరాలలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ఆ దరిద్రాన్ని ఇవాళ మనం నెత్తి మీద పెట్టి మిగిలిన రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో ముంచి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉంది. ఏ రోజు కూడా ఈ 10 సంవత్సరాలలో ప్రతి నెల మొదటి వారంలో 5వ తారీఖు లోపల ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటే 25 తారీఖు వరకు కూడా జీతాలు ఇవ్వలేని ఆర్థిక సంక్షోభంలో తెలంగాణ రాష్ట్రం కూరుకుపోతే నేను వచ్చినాక మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి నెలలోనే 5 తారీఖు లోపల లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఈ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి అభివృద్ధి పదం వైపు నడిపిస్తాము అని చెప్పి ఆ లక్ష్యంతోనే ముందుకు వచ్చినాం. ఆ దిశగా ఈరోజు మా ప్రభుత్వం ప్రయాణం చేస్తుంది. ఎన్నికలలో ఇచ్చిన గ్యారంటీలు 6 గ్యారంటీలు
గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఆనాడే ప్రజలకు చెప్పినాం. డిసెంబర్ 9, 2023 నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేసే దిశగా మా ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి నేను చెప్పినాం. గ్యారెంటీ అమలు చేస్తే జిల్లా శాసనసభలో మాట్లాడుతుంటే మొన్న జరిగిన ఎన్నికల ఆ పార్టీ రాబోయే పార్లమెంట్ బిల్లారంగా చార్య శోభరాజ్కు సవాలు విసురుతుంది. తెలంగాణ రాష్ట్రం నలుమూలల సుడిగాలి పర్యటన చేస్తా. మీ నిశాన్ లేకుండా 100 మీటర్ల గోటు తీసి పాతి పెడతామని చెప్పి మీ అందరి సాక్షిగా క్రీడా రంగాలకు నేను చెప్పదలుచుకున్నాను. మిత్రులారా, ఎన్నికలప్పుడే రాజకీయాలు, మిగతా సమయంలో పరిపాలన రాష్ట్రం అభివృద్ధి అన్న ఆలోచన ఉన్నవారు ఇవాళ అభివృద్ధి వైపు సుపరిపాలన వైపు రాష్ట్రాన్ని నడిపించాలన్న ఆలోచనతోటి అందరినీ సమన్వయం చేసుకొని ఇవాళ ముందుకెళ్తుంటే ప్రతిరోజు ఓర్వలేక నేను కూడా మీలాంటి సామాన్యమైన రైతు కుటుంబం నుంచి అడవిలో నుంచి వచ్చిన నేను గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతు బిడ్డగా అతి సామాన్యమైన కుటుంబం నుంచి కార్యకర్తలు మొదలై 20 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే హోదాకి ఇది ఆశ్రమాసంలో రాలే, అయ్యలో తాతలో ఇస్తే రాలే. అయ్యని మంత్రి విదేశీ ప్రవచనం మీద విలాసవంతమైన జీవితాలు గడపడానికి రాలేదు. ఇవాళ రాష్ట్ర అభివృద్ధిని ఇవాళ మనసులో పెట్టుకుని రాష్ట్రాన్ని ఇవాళ పక్క రాష్ట్రం కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశాతో పోటీ పడాలన్న ఆలోచన కాదు నాది. ఈ ప్రపంచంతోనే పోటీ పడాలన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు అభివృద్ధి చెందితే సంతోషించే వాడిగా మొదటి వాడిగా నేనంటా. నా మిత్రులు, నా సోదరులు, నా కుటుంబ సభ్యుల అభివృద్ధి పదం వైపు నడుస్తే అభినందించడానికి నేను ముందుంటా. నా పోటీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు కాదు. నా పోటీ ప్రపంచంతోనే. ప్రపంచంతోనే పోటీ పడగలిగిన హైదరాబాద్ నగరం నా దగ్గర ఉంది. ప్రపంచంతోనే పోటీ పడగలిగిన ఐటీ మేధావులు లక్షలాదిగా ప్రపంచానికి మేధస్సుని ఎగమంత్రి చేయగలిగిన మిత్రులు నాతో ఉన్నారు. ఈ ప్రపంచానికి వ్యాక్సిన్ ఎగుమతి చేసి కోవిడ్ సందర్భంగా కోవిడ్ వ్యాక్సిన్ కనిపెట్టిన సంస్థలు నా గడ్డ మీద ఉన్నాయి. జీవన్ వ్యాలీ నా దగ్గర ఉంది. ఇవన్నీ పెట్టుకున్న నేను అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు, అవుటర్ రింగ్ రోడ్డు కావచ్చు, ఐటీ ఫార్మా కంపెనీలు కావచ్చు, ఇంత సంపద పెట్టుకున్న నేను, మీ అందరి అభిమానం గుండెల నుండి పెట్టుకున్న నేను ప్రపంచంలో పోటీ పడతా తప్ప దివాళా ఇచ్చిన సంబంధంతో నాకేం పులంట ఇంత పడుకున్నదంట లేచేస్తుందంట. నేను కూడా దానికోసం చూస్తున్నాను. నా దగ్గర గోరుంది, నా దగ్గర వెల ఉంది, రమ్మను పులిని చెట్టు పేలాడు కట్టే బాధ్యత మా కార్యకర్తలు. కొత్త ఏటిగా కొత్త బోర్ల వడ్డోళ్ళు అందరూ వచ్చి
ఇప్పటికైనా మీకు అర్థం కావాలి. ఆ అహంకారం ఉంది, ఆ బలుపేంది, ఆ మాటలేంది, ఇంకా కూడా దిగినట్టు లేదు. అధికార అహంకారం నుంచి బలుపు తగ్గినట్టు లేదు. పార్లమెంట్ ఎన్నికలలో ఆ బలుపును కూడా దించే పని తెలుసుకుంటారు. అందుకే ఏది పడితే అది వాగకుండా ప్రజలు తీర్పిచ్చేందు, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందు స్పష్టంగా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలకు మేము చెప్పినాం, దొరల పాలన వద్దు, ప్రజాపాలన కావాలి అని ప్రజలు ఆశీర్వదించిండు. ఇవాళ ఆశీర్వాదంతోనే మేము తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతోనే ఇవాళ గ్రేట్ బ్రిటన్కి వచ్చినాం. ఇంతమంది కుటుంబ సభ్యులందరినీ కలుసుకున్నాం. ఇవాళ కేరళలో చూసినాం. ఒకప్పుడు అక్కడ కలుషితమైన వాతావరణం, కానీ ఇక్కడ ప్రజల సహకారంతో దాని ఒక వ్యాపార కేంద్రంగా, అభివృద్ధి పర్యాటక కేంద్రంగా ఈ ప్రభుత్వం ఈ ప్రజలు తీర్చిదిద్దేలు. అందుకే ఈరోజు నా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మూసి రివర్ ఏదైతే ఉందో ఈ రోజు కాలుష్యంతో మూసి మొత్తము మురికి కూపంగా మారి, అందుకే ఈరోజు పోటీ పడి మోర్ మూసి 2024 అనే ప్రాజెక్టు తోటి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా అభివృద్ధి వైపు నడిపించాలని 55 కిలోమీటర్ల మూసి రివర్ ను పూర్తిగా సజీవంగా ప్రజల ముందు సాక్షాత్కరించాలని ఇవాళ ఒక గొప్ప లక్ష్యంతోనే ఈ దేశం రావడం జరిగింది. ఇవాళ వాటన్నిటిని కూడా మా అధికారుల బృందంతో పరిశీలించడం జరిగింది. రాబోయే 36 నెలలలో ఈ రోజు మీ దగ్గర ఉన్న తేర్ రివర్ లాంటి రివర్ ని, మూసి రివర్ ని ప్రపంచంలో ప్రతి పర్యాటకుడు హైదరాబాద్ నగరానికి రావాలి, గోల్కొండ చూడాలి, చార్మినార్ చూడాలి, కులీకుతుబ్ సాహిబ్ చూడాలి, నెక్లెస్ రోడ్డు మీద ఫోటోలు దిగాలి. పెట్టుబడులతో మన పూర్వీకులు మనకిచ్చిన ఏవైతే శిల అక్కడ ఉన్న సంపద ఉందో వాటన్నిటిని కూడా ప్రపంచానికి పరిచయం చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉన్నది. అందులో మీరే బ్రాండ్ అంబాసిడర్స్ గా మారి ఈ ప్రపంచానికి మన దగ్గర ఉన్న శక్తిని, మన దగ్గర ఉన్న వారసత్వ సంపదను ప్రపంచానికి చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. మీరే ప్రచారకులు, మీరే బ్రాండ్ అంబాసిడర్లు, మీరే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడే విధంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీది. మీ అన్నగా, రేవంత్ అన్నగా మీలో ఒకరిగా మీతో చర్చిస్తూ మీ సలహాలు, సూచనలు తీసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత తప్పకుండా బాధ్యతాయుతంగా నెరవేరుస్తానని మీకందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, मेरे भाई बहनों, बहुत सारे पंजाब से अलग अलग जगह से यहाँ पर आए हुए हमारे बहनों को, भाइयों को मेरा एक ही गुजारिश है, आप लोगों का आशीर्वाद हमारे साथ में रहना। ये रिश्ता नहीं है, ये रिश्ता राजनीति का रिश्ता नहीं है, ये रिश्ता परिवार के रिश्ता है। आप हमारा परिवार है, हमारा परिवार में शामिल होगा। हमारे शहर का आने के लिए हमारे पूरे तेलंगाना के जनता से आप लोगों को मैं स्वागत करता हूँ। कभी भी फुर्सत मिले हैदराबाद शहर आना, हैदराबाद बिरयानी खाना, हमेशा आप लोगों से परिवार रिश्ता रहेगा। आगे भी ये परिवार रिश्ता को हम आगे लेकर जाएंगे। यहाँ पर जितने भी लोग मौजूद हैं, हमारे अलग अलग कोने कोने से आए हुए, वो आंध्र प्रदेश होगा, वो तेलंगाना होगा, या बैंगलोर होगा, कोई भी हो, आप लोग हमारा परिवार है। हम लोग आज आपको तो पता है, राहुल गांधी जी कन्याकुमारी से लेकर कश्मीर तक 150 days 4000 किलोमीटर हर जनता का दिल का धड़कन सुने राहुल गांधी जी। पहले कदम कर्नाटक में सरकार बनाए, दूसरी कदम तेलंगाना में सरकार बनाए। आने वाले दिनों में
लाल किला पे तिरंगा झंडा लहराने का जिम्मेदारी हम लेंगे। सब साथियों मिलकर लाल किले पे तिरंगा झंडा लहराने का जिम्मेदारी हम लेना है, क्योंकि आज भाषा के नाम पर या प्रांत के नाम पर, खाना के नाम पर, अलग अलग मजहब के नाम पर देश को तोड़ने के लिए कुछ लोग कोशिश कर रहे हैं। राहुल जी देश को जोड़ने के लिए काम कर रहे हैं। मणिपुर से फिर दोबारा सेकंड फेज 12 जोड़े शुरू हो गए। वहाँ पर हाजिर होकर मैं वहाँ से निकला, मणिपुर से लेकर महाराष्ट्र तक राहुल जी का सेकंड फेज 12 जोड़े न्याय यात्रा चल रहे। कभी भी आप लोगों को कोई फुर्सत मिले जरूर आना भारत जोड़ो में, क्योंकि देश को जोड़ने में आप लोगों का मदद जरूर है। इसीलिए राहुल जी की तरफ से, कांग्रेस पार्टी की तरफ से, यहाँ पर बहुत सारे लोग कांग्रेस के नहीं होगा, कोई परवाह नहीं है। आज भी है तो कल आप कांग्रेस के साथ जोड़ने वाले हैं, कांग्रेस का परिवार में होगा। कोई सोच रही है आजादी के बारे में, भारतीयों के लिए आजादी दिलवाने के लिए कांग्रेस पार्टी ने सोचा, कांग्रेस पार्टी ने आजादी के लिए लड़ा था, देश को आजादी दिलाए। इसीलिए आप लोग यहाँ ग्रेट ब्रिटेन में भी हिम्मत से आप लोग यहाँ पर आपका तरक्की करा। ऐसे ही तेलंगाना में कांग्रेस पार्टी ने बनाया, हमारे 4 करोड़ जनता तेलंगाना के लिए बहुत सालों से लड़ रहे थे, बहुत सारे बच्चे शहीद हुए। ये सब तक सोनिया जी ने तेलंगाना प्रदेश में बनाया। इसीलिए जब जब जनता को जरूरत है कांग्रेस पार्टी हाजिर है। देश के लिए इंदिरा जी शहीद हुए, देश के लिए राजीव गांधी जी शहीद हुए, आज सोनिया जी, राहुल गांधी जी देश के लिए कोई पदवी नहीं लिए। प्राइम मिनिस्टर, प्रेसिडेंट ऑफ इंडिया सैक्रिफाइस किए जस्ट बिकॉज ऑफ कंट्रीज प्राइड एंड कंट्रीज डेवलपमेंट। तो इसीलिए भाई आप लोगों से जितने भी दूर दूर से आए आप लोग, मैं जानता हूँ वापस जाने के लिए మీరందరూ కూడా చాలా సుదూరమైన ప్రాంతాల నుంచి, స్కాట్లాండ్ లాంటి ప్రాంతాల నుంచి 12 గంటలు కూడా మీరు ప్రయాణం చేసి ఇంత దూరం వచ్చారు. మీరందరూ ఇంత గొప్పగా స్వాగతం పలుకుతారని నేను ఊహించలేదు. ఏదో 2,000 మంది ఇక్కడికి వచ్చి మా నిర్వాహకులు చాలా మంది లోపలికి రాలేక బయట చలిలో ఉన్న మా యువకులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మీ శక్తి, మీ ఉత్సాహం రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఇదే ఊపితో కాంగ్రెస్ పార్టీ గెలిపించాలి. మీ అందరి సహకారం ఉండాలి. ఉమ్మడి రాష్ట్రాలు ముఖ్యంగా అభివృద్ధిలో పోటీ పడాలి. మనం ప్రపంచానికి మార్గదర్శకులుగా ఉండాలి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.